ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత సప్తదశోధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగయోగః. అర్జునుడడిగెను, ఓ కృష్ణ, ఎవరు శాస్త్రోక్త విధానమును విడిచిపెట్టి శ్రద్ధతో కూడుకుని పూజాదులు నడుతురో వారి యొక్క స్థితి సాత్వికమా లేక రాజసమా లేక తామసమా ఏది అయున్నది? శ్రీ భగవానుడు చెప్పెను, ప్రాణుల యొక్క స్వభావముచే కలిగిన ఆ శ్రద్ధ సాత్వికమనియు రాజసమనియు తామసమనియు 3 విధములుగా నగుచున్నది. దానిని గూర్చి వినుము. ఓ అర్జున, సమస్త జీవులకును వారి వారి అంతఃకరణముననుసరించి శ్రద్ధ కలుగుచున్నది. సత్వగుణము కలవారు దేవతలను, రజోగుణము కలవారు యక్ష రాక్షసులను, తమోగుణము కలవారు భూత ప్రేత గణములను పూజించుచున్నారు. ఏ జనులు శరీరముననున్నట్టి పంచభూత సముదాయమును శుష్కింపచేయువారును, శరీరమునందు అంతర్యామిగానున్న నన్ను కష్టపెట్టువారును, డంబము అహంకారములతో కూడిన వారును, కామరాగ పశుబలము కలవారును, అవివేకులు అయి శాస్త్రమునందు విధింపబడినదియు తనకును ఇతరులకును బాధాకరమైనది యొగు తపస్సు చేయుచున్నారో అట్టి వారిని అసుర స్వభావము కలవారినిగా తెలుసుకొనుము. ఆహారము కూడా సర్వులకును 3 విధములుగా ఇష్టమగుచున్నది. అలాగునే యజ్ఞము, తపస్సు, దానము కూడా జనులకు 3 విధములుగా ప్రియమై ఉండుచున్నది. ఆ ఆహారాదుల భేదమును గూర్చి వినుము. ఆయుష్షును, మనోబలమును, దేహబలమును, ఆరోగ్యమును, సౌఖ్యమును, ప్రీతిని బాగుగా వృద్ధి నొందించునవియు, రసము కలవియు, చమురు కలవియు, దేహమందు చాలా కాలము నుండునవియు, మనోహరములైనవియగు ఆహారములు సత్వగుణము కలవారికి ఇష్టములై ఉండును. చేదుగాను, పులుపుగాను, ఉప్పుగాను, మిక్కిలి వేడిగాను, కారముగాను, చమురు లేనిదిగాను, మిగులు దాహమును కలుగచేయునవిగాను ఉండునవియు, శరీరమునకు దుఃఖమును, మనస్సునకు వ్యాకులత్వమును కలుగచేయునవియగు ఆహార పదార్థములు రజోగుణము కలవారికి ఇష్టములై ఉండును. వండిన పిమ్మట ఒక జాము దాటినదియు, సారము నశించినదియు, దుర్గంధము కలదియు, పాచిపోయినదియు, ఒకరు తినగా మిగిలినదియు, అశుద్ధముగా నున్నదియగు ఆహారము తమోగుణము గలవారికి ఇష్టమైనదియగును. ఇది చేయదగినదియే అని మనస్సును సమాధానపరిచి శాస్త్రసమ్మతమగు ఏ యజ్ఞము ఫలాపేక్ష లేని వారి చేత చేయబడుచున్నదో అది సాత్విక యజ్ఞమనబడును. భరతవంశ శ్రేష్ఠుడవగువో అర్జున, ఫలమును కోరియు డంబము కొరకు గావింపబడు యజ్ఞమును రాజసమైన దానినిగా నీవు తెలుసుకొనుము. విద్యుక్తము కానిదియు, అన్నదానము లేనిదియు, మంత్రరహితమైనదియు, దక్షిణ లేనిదియు, శ్రద్ధ బొత్తిగా లేనిదియగు యజ్ఞము తామస యజ్ఞమని చెప్పబడును. దేవతలను, బ్రహ్మనిష్ఠులను, గురువులను, జ్ఞానులను పూజించుట, బాహ్యాభ్యంతర శుద్ధి కలిగియుండుట, కుటిలత్వము లేకుండుట, మనోవాక్కాయములతో ఏకరీతిగా వర్తించుట, బ్రహ్మచర్య వ్రతమును పాలించుట, ఏ ప్రాణిని హింసింపకుండుట శారీరక తపస్సని చెప్పబడుచున్నది. ఇతరుల మనసుకు బాధ కలిగింపనిదియు, సత్యమైనదియు, ప్రియమైనదియు, మేలు కలిగించునదియగు వాక్యమును, వేదాదుల యొక్క అధ్యాయమును అభ్యసించుట, ప్రణవాది మంత్రములను జపించుట వాచిక తపస్సని చెప్పబడుచున్నది. మనస్సును నిర్మలముగా నుంచుకొనుట, ముఖ ప్రసన్నత్వము కలిగియుండుట, పరమాత్మను గూర్చిన మననము కలిగియుండుట, మనస్సును బాగుగా నిగ్రహించుట, పరిశుద్ధమగు భావము కలిగియుండుట అనునవి మానసిక తపస్సని చెప్పబడుచున్నది. ఫలాపేక్ష లేనివారును నిశ్చల చిత్తులును అగు మనుజులచే అధికమగు శ్రద్ధతో ఆచరింపబడిన ఆ 3 విధములైన తపస్సును సాత్విక తపస్సని చెప్పుచున్నారు. ఇతరులచే తాము సత్కరింపబడవలెనని, గౌరవింపబడవలెనని, పూజింపబడవలెనని డంబముతో మాత్రమే చేయబడు తపస్సు అస్థిరమై అనిశ్చితమైనట్టి ఫలము కలది అయి ఈ ప్రపంచమున రాజస తపస్సని చెప్పబడినది. మూర్ఖపు పట్టుదలతో తన శరీరమును బాధించుకొనుట ద్వారా కానీ లేక ఇతరులను నాశనము చేయవలెనని ఉద్దేశ్యముతో కానీ చేయబడు తపస్సు తామసిక తపస్సని చెప్పబడినది. ఇయ్యవలసినదేయను నిశ్చయముతో ఏ దానము పుణ్యప్రదేశమునందును పుణ్యకాలమునందును యోగ్యుడగు వానికి మరియు ప్రత్యుపకారము చేయు శక్తి లేని వాని కొరకు ఇయ్యబడుచున్నదో అది సాత్విక దానమని చెప్పబడుచున్నది. ప్రత్యుపకారము కొరకు కానీ లేక ఫలమును ఉద్దేశించి కానీ
లేక మనఃక్లేశముతో గాని ఇయ్యబడు దానము రాజసదానమని చెప్పబడుచున్నది. దానమునకు తగని దేశకాలములందును పాత్రులు కాని వారి కొరకును సత్కారశూన్యముగను అమర్యాదతోనూ ఇయ్యబడు దానము తామసదానమని చెప్పబడును. పరబ్రహ్మమునకు ఓం అనియు, తత్ అనియు, సత్ అనియు 3 విధములగు పేర్లు చెప్పబడినవి. ఈ నామత్రయము వలనే పూర్వము బ్రహ్మజ్ఞానులు, వేదములు, యజ్ఞములు నిర్మింపబడినవి. అందువలన వేదములను బాగుగా నెరిగిన వారి యొక్క శాస్త్రోక్తములగు యజ్ఞదాన తపక్రియలన్నీయు ఎల్లప్పుడూ ఓం అని చెప్పిన పిమ్మటనే అనుష్ఠింపబడుచున్నవి. అట్లే తత్ అను పదమును ఉచ్చరించియే ముముక్షువులు ఫలాపేక్ష లేక పలు విధములైన యజ్ఞదాన తపకర్మలు చేయుచున్నారు. ఓ అర్జున, కలదు అనడి అర్థమందును మంచిది అనడి అర్థమందును సత్ అను ఈ పరబ్రహ్మనామం ప్రయోగింపబడుచున్నది. అట్లే ఉత్తమమైన కర్మనందును సత్ అను పదము వాడబడుచున్నది. యజ్ఞమునందును తపస్సునందును దానమునందును గల నిష్ఠ కూడా సత్ అని చెప్పబడుచున్నది. మరియు భగవత్ప్రీత్యర్థమైన కర్మలు కూడా సత్ అనియే పిలువబడుచున్నవి. ఓ అర్జున, అశ్రద్ధతో చేయబడిన హోమము కానీ, దానము కానీ, తపస్సు కానీ, ఇతర కర్మలు కానీ అసత్ అని చెప్పబడును. ఇవి ఇహలోక ఫలమును కానీ పరలోక ఫలమును కానీ కలుగచేయవు. ఇది శ్రీమద్భగవద్గీతానుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ 17 అధ్యాయః.